ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం కీర్తనల గ్రంథంలో 81 కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. 81 కీర్తన అంతా భక్తులు చెరలో ఉండగా దేవా మమ్మలను స్థిరపరచు, మమ్మలను సమకూర్చు అని వేడుకుంటున్నటువంటి ప్రార్థన. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దాని పర్యవసానంగా దేవుని ఉగ్రతకు, తీర్పుకు లోనై బబులోనుకు కొనుపోబడ్డారు. 79, 78 నుంచి కూడా గమనించినట్లయితే ఇశ్రాయేలు తమ జీవితాన్ని నెమరు వేసుకుంటా ఉంది, జ్ఞాపకం చేసుకుంటా ఉంది. 79, 80లో అయితే ప్రభువా మేము ఈ రీతిగా నాశనం అయిపోయినాం, ఈ రీతిగా కష్టపడ్డాం, మమ్మలను జ్ఞాపకం చేసుకో. చూడండి, ప్రార్థించగా బైబిల్లోని కొన్ని ప్రార్థన నమూనాలు, మోడల్స్ మనం గమనించినట్లయితే అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఏంటంటే దేవుణ్ణి వేడుకునేటప్పుడు, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, గడిచిన కాలం నీతో మేము కలిగి ఉన్న సంబంధం అది వ్యర్థమైపోవాలా, నీవు మమ్మలను పిల్లలుగా పెంచావు, నీవే తీసుకొచ్చినావు, నీ చేతులతో ఒక మొక్కగా తెచ్చి నాటినావు, నీవు నీరు పోసినావు, నీవు సేద్యపరిచినావు, నీవు బాగు చేసినావు, ఈ దినం దాన్ని విడిచిపెట్టుట న్యాయమా? దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు, దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి మరలా అడుగుతూ ఉన్నారు. దేవుని దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభా ఇదిగో మేము నీ వారం కదా, నీ పిల్లలం కదా, నీ బిడ్డలం కదా నా తండ్రి, మమ్మలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకో అని వేడుకుంటా ఉన్నారు. హిజ్కియా జీవితంలో దేవుని తీర్పు విన్నప్పుడు హిజ్కియా దుఃఖంతో గోడవైపు తిరిగి, అయా నా జీవితాన్ని నీవు ఎరుగుతూ కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటూ వేడుకున్నాడు. దేవుని సన్నిధిలో చేయబడే విజ్ఞాపనలు, దేవుని సన్నిధిలో మనకు దేవునితో గల సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసే ప్రార్థనలు ఏ రీతిగా ఫలితం ఇస్తాయో మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా మేము నీ వారం కదా, నీ బిడ్డలం కదా అని ఒప్పుకున్నప్పుడు, ఆ సంబంధానికి మనం విలువనిచ్చినప్పుడు, దేవుడు తల్లి అని, దేవుడు తండ్రి అని, ఆయన మనల్ని పోషించినాడని, ఆయన మనల్ని పిలిచినాడని, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సొత్తని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు మన మీద కనికరపడుతూ ఉన్నాడు. మన జీవితంలో, మన హృదయంలో, మన మనసులో వచ్చే మార్పును దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన సొత్తని, ఆయన పిల్లలమని, ఆయన వారమని మన నోటితో ఒప్పుకుంటూ ఆ సంబంధానికి విలువను, గౌరవం ఇస్తూ ఉన్నామో అప్పుడు ప్రభువు మనల్ని సమకూర్చడానికి ఇష్టపడతా ఉన్నారు. రెండవ ప్రార్థన ఈ బైబిల్ వచనంలో, నీ ముఖము మాపై ప్రకాశింపనిమ్ము. ప్రభువా నీ వెలుగు వస్తే మేము ఇదిగో చిత్రించుతాం. నీ వెలుగు మాపై ప్రసరించినప్పుడు మాలో జీవం వస్తుంది. బాల్యంలో కొన్ని మొక్కల్ని గమనించేవాళ్ళం. సూర్యుడు ఉన్నప్పుడు ఆకులు విచ్చుకొని బాగా ఉండేవి. సాయంకాలం అయినప్పుడు కొంత వాడిపోయినట్టుగా, కొంత కృంగినట్టుగా కొన్ని మొక్కలు కనబడతాయి. మరలా తిరిగి సూర్యోదయమైనప్పుడు మళ్ళీ అవి విచ్చుకొని మళ్ళీ సూర్యుడి దగ్గర ఎండను తీసుకోవడానికి, జీవాన్ని పొందుకోవడానికి సూర్యుని వైపు చూస్తూ ఉంటాయి. ఏ సంబంధంలో అయితే, ఏ ఆత్మీయ జీవితంలో అయితే జీవం లేకున్నామో, ఆ ఆత్మీయ జీవితంలో, ఆ హృదయంలో, ఆ కుటుంబంలో, ఆ నలిగిన జీవితంలో, విరిగిన జీవితంలో ప్రభువు ముఖ కాంతి ప్రకాశించినప్పుడు తిరిగి జీవం వస్తుంది. అందుకే అంటాను, మేము అప్పుడు రక్షింపబడతాం, అప్పుడు మేము నీ రక్షణను పొందుకుంటాం, అప్పుడు మేము మా ఆనందపు స్థితిని పొందుకోగలుగుతాం. మమ్మల్ని సమకూర్చు ప్రభువా, నీ ముఖకాంతి మాపై ప్రకాశింపనిమ్ము, నీ వెలుగు మాపై ప్రకాశింపనిమ్ము, నీ జీవం మాపైకి తీసుకురాని ప్రభువుని వేడుకుంటా ఉన్నారు. ఆ కృప, ఆ దీవెన మనం పొందుకున్నప్పుడు మన జీవితాల్లో సంతోషపు ఆనందాన్ని దేవుడు తిరిగి దయచేస్తే, అటువంటి ఆనందం, సంతోషం తిరిగి మన జీవితాల్లో ప్రభు కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి, ప్రతి వారి అవసరతల అక్కర్లను తీర్చమని, మీరు బలపరచమని, మీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.